ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా పడింది. విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామరాజు పిటిషన్ వేశారు. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా జాప్యం అవుతోందని కోర్టుకు తెలిపిన సీబీఐ తరపు అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఇక రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని వ్యాఖ్యానించింది. రాజకీయ నేత సీఎం అన్న కారణంగా ట్రయల్ జాప్యం కావద్దన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా. ట్రయల్ వేగంగా జరపాలని ఆదేశించారు. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఈ 2 పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. వీటిపై సమాధానానికి మరింత సమయం కోరారు జగన్ తరపు లాయర్. దీంతో కేసు తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేశారు.